ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. సో ఈరోజు వచ్చేసి సూపర్ బ్యూటిఫుల్ హౌస్ అయితే మీకు చూపించబోతున్నాను. 2 BHK ఇండివిజువల్ హౌస్ అనమాట. న్యూ బిల్డింగ్, చాలా సూపర్ ఫర్నిచర్ అనేది లోపల మనకి అంతా కూడా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట. డిజైనింగ్ అంతా కూడా మీకు చాలా నచ్చుతుంది. ఇన్ కేస్ మీకు ఈ హౌస్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీకు ఈ స్క్రీన్లో వీడియోలో కనిపిస్తుంది అనమాట. సో ఫుల్గా చూస్తే ఆ నెంబర్ అనేది మీకు టచ్ అవుతుంది. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే కనుక ఫుల్ డీటెయిల్స్ అంటే ప్రైస్ కానీ అదంతా కూడా ఎవ్రీథింగ్ మన మార్కెటింగ్ మేనేజర్ గారు చెప్తారనమాట. సో ఎంట్రన్స్ వచ్చేసి మీకు చూడొచ్చు, ఇవి వచ్చేసి 3 సేమ్ బిల్డింగ్స్ అనమాట. ఓకేనా? సో ఒకటి సేల్ అయిపోయింది, ఇంకొక 2 ఉన్నాయి. రెండులో కూడా ఒకటి ఆల్రెడీ ఎవరో ఇంకా మాటల్లో ఉన్నారట. ఇదైతే ఒకటి మిగిలి ఉంది మరి. సో ఇదైతే నేను మొత్తం మీకు కంప్లీట్గా హౌస్ అనేది చూపించేస్తాను. అండ్ ఎంట్రన్స్ గేట్ వచ్చేసి మనకి మూవింగ్ ఉన్న గేట్ అయితే వచ్చేసింది. అండ్ ఇంకా కొంచెం అంటే ఇది క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది హౌస్, బట్ ఇంకా డస్ట్ క్లీనింగ్ అది అంటే వర్క్ చేసినప్పుడు ఇంకా కొన్ని వాల్ డిజైనింగ్ అది ఉందన్నమాట. మీరే చూడొచ్చు. హౌస్ కూడా ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఎలా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి మనకి వాష్ ఏరియా కింద ఇచ్చేసారు. అంటే ఎవరైనా మనం బయట నుంచి వచ్చినప్పుడు కానీ అదంతా కాళ్ళు అవి వాష్ చేసుకోవడానికి అదంతా కూడా ఇలా వచ్చిందనమాట. అండ్ బయట కూడా టైల్స్ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా వాల్ డిజైనింగ్ వస్తుందంట. ఒక 20% ఫినిషింగ్స్ అయితే ఉన్నాయన్నమాట హౌస్కి. అండ్ స్టెప్స్ పక్కనే మనకి కామన్ బాత్రూమ్ అయితే వచ్చేసింది. అండ్ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది. బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి. కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి కొత్తగా ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అనేది ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ యూజ్ అవుతుంది ఈ వీడియో వచ్చేసి. అండ్ ఈ సైడ్ వస్తే మనకి ఒక వాష్ బేసిన్ అయితే వచ్చేసింది. ఇక్కడ కూడా మనకి స్పేస్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. ఒక ఎంట్రన్స్ కూడా మీకు కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి మనకి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అనమాట. ఓకేనా? నార్త్ వెస్ట్ కార్నర్ అనమాట. నార్త్ వెస్ట్ కార్నర్లో మనకి నార్త్ ఫేసింగ్ అయితే వచ్చింది హౌస్ అనేది. అండ్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో నేను ఇచ్చేస్తాను. అండ్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి డోర్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ చాలామంది ఇంతకుముందు పెట్టినప్పుడు హౌసెస్ ఇంకా కావాలి మాకు ఇలాంటివి పెట్టండి అని చెప్పి అడిగారు కదా. ఇంకా ఇదే కాదు, ఇంకొక 4-5 హౌసెస్ కూడా ఉన్నాయి. మీకు డెఫినెట్లీ నేను మన ఛానల్లో షేర్ చేస్తాను. అండ్ డోర్ ఓపెన్ చేస్తే మనకి హాల్ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ టైల్స్ కూడా చూడొచ్చు డిజైనింగ్ అనేది. దెన్ ఇక్కడ మనకి మొత్తం ఒక బాక్స్ టైపు వుడ్ ఆర్గనైజింగ్ అనేది వచ్చింది కదా. అదంతా కూడా మనకి పూజా రూమ్ కింద మనకి అలా వస్తుందన్నమాట. ఓకే. సో ఎంట్రన్స్ పక్కగా మళ్ళీ మనకి ఇక్కడ ఒక వాల్ డిజైనింగ్ అనేది వస్తుంది. అక్కడ ఒక ల్యాంప్ టైపు ఒక డిజైన్ అనేది పెట్టారు, చూసారు కదా. ఇదంతా ఒక థీమ్ లాగా వస్తుందన్నమాట. అది ఇంకా 20% వర్క్ ఫినిషింగ్ ఉందని చెప్పాను కదా. సో అది ఈ వాల్ డిజైనింగ్ ఒకటి. అండ్ ఇక్కడ మీకు చూస్తే ఒక ఎంట్రన్స్ అయితే వచ్చేసింది. అండ్ ఇంకా ఇలా పక్కకు వస్తే మనకి ఇది కూడా చాలా మంచిగా డిజైన్ చేస్తున్నారట. ఆ లైటింగ్ ఎఫెక్ట్స్తో అది కూడా డిజైనింగ్ ఇంకా వస్తుంది. సో అది కూడా మీరు చూడొచ్చు. ఇదంతా కూడా ఒక పూజా గదిలాగా ఒక అట్రాక్షన్లా వస్తుంది అనమాట. చాలా అట్రాక్షన్గా కనిపిస్తుందట. సో అదంతా కూడా ఇక్కడ ఇలా వచ్చేసింది. టైల్స్ కూడా చూడొచ్చు మీరు, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నేను మాట్లాడుతున్నాను అనమాట. సో హౌస్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే అడుగుతున్నాను. సో వర్క్ అయితే మాత్రం సూపర్గా చేశారు. లోపలంతా కూడా చాలా కాస్ట్లీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారనమాట. అంటే నేను డైరెక్ట్గా వెళ్ళాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను, లేదంటే నాకు తెలియదు కదా. సో అది నాకైతే చాలా బాగా నచ్చింది హౌస్ అనేది. 2 BHKలో ఇంత కంఫర్ట్గా హౌస్ అనేది చాలా రేర్గా దొరుకుతాయి మనకి. అంటే 2 BHKలోనే కొంచెం ఇరుకుగా ఉండడమో, లేదా కిచెన్ చిన్నగా రావడము, ఒక బెడ్రూమ్ చిన్నగా రావడము, సో అలాంటివన్నీ ఉంటాయి కదా. బట్ ఇదైతే చాలా ఫ్రీగా కంఫర్ట్గా చాలా పెద్ద హౌస్ అయితే మాత్రం అనిపించింది నాకు. మీరు కూడా ఈ వీడియోలో చూడొచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇలా దానికి అంటే పూజ రూమ్లా ఉంది కదా, దానికి ఆపోజిట్లో మనకి ఈ విధంగా ఆర్చ్లా వచ్చింది. అండ్ మీకు పైన సీలింగ్ కూడా చూడొచ్చు,
చాలా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా అయితే పెట్టారు. ఇదంతా కూడా లివింగ్ రూమ్ అనమాట. సో లివింగ్ రూమ్ ఆపోజిట్లో మనకి ఈ విధంగా ఆర్చ్లా వచ్చి టీవీ యూనిట్ అయితే వచ్చింది. చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ టీవీ యూనిట్ దగ్గర కూడా చాలా ఆర్గనైజింగ్ కబోర్డ్స్ వచ్చాయి కిందన, అండ్ ఇంకా పైన కూడా చాలా ఆర్గనైజింగ్గా కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ కూడా మనం ఏదైనా బాక్స్ లాగా అందులో లోపల మనకి షోకేస్లా పెట్టుకోవడానికి ఐటమ్స్ ఏమైనా కూడా ఆర్చ్ లోపల కూడా వచ్చేసింది. అండ్ ఇదంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి డోర్స్ కానీ, అండ్ వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా చాలా ఏమంటారు క్వాలిటీ అనేది కనిపిస్తుంది అనమాట నాకైతే. ఇదంతా కూడా మీరు చూస్తున్నది టీవీ యూనిట్ అనమాట. ఓకేనా, ఇంకా దీనిపైన మీ కామెంట్స్ ఏంటనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. మ్యాక్సిమం 100% నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇందులోనే ఇచ్చేస్తాను. సో ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ నార్త్ వెస్ట్ కార్నర్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే 30 అడుగుల రోడ్డు కూడా వస్తుంది నార్త్లో వెస్ట్లో కూడా. దాని నెక్స్ట్ ఏంటంటే బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 15x12 అండ్ ఇంకొక బెడ్రూమ్ వచ్చేసి 14x12 అనమాట. 2 బెడ్రూమ్స్ కదా. అండ్ హాల్ వచ్చేసి 19x14 ఉంది. మీకు మెజర్మెంట్స్ చెప్తున్నా నేను. సో ఇక్కడ కార్ పార్కింగ్ వచ్చేసి 14.5 అనమాట. సో టోటల్గా మనకి హౌస్ అయితే సూపర్గా ఉంది కదా. అండ్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 183 స్క్వేర్ యార్డ్స్లో మనకి హౌస్ అయితే ఉంది. అంటే 183 గజాలు ఇది వచ్చేసి మనకు వస్తుంది హౌస్ అనేది. అండ్ బెడ్రూమ్ చూసారా ఎంత పెద్దగా ఉందో. సో ఇక్కడ మీకు కబోర్డ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు బెడ్రూమ్స్లో, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ వార్డ్రోబ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఎల్లో అండ్ ఇంకా కొంచెం కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఇక్కడ వచ్చేసింది అనమాట. సో డోర్స్ కూడా మీరు డిజైనింగ్ అనేది దగ్గరగా చూడొచ్చు. సో ఇంకా ఫుల్గా డీటెయిల్స్ కావాలి అండ్ ఈ హౌస్ ప్రైస్ కానీ, ఇది కంప్లీట్ అడ్రస్ ఎక్కడుంది, ఇదంతా కూడా మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు, మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తారనమాట. అండ్ ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చేసింది. ఇలా చాలా బాగుంది, ఫ్లవర్ థీమ్ అయితే ఇచ్చారనమాట. వాష్ బేసిన్ ఇంకా షవర్ అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో కంప్లీట్గా హౌస్ అంతా కూడా చూసేయచ్చు. అండ్ మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా నా కోసం ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేయాలి. ఎందుకంటే నేను ఎంత కష్టపడుతున్నాను అనేది మీకు చెప్పడం కాదు, కానీ నేను పడిన కష్టానికి నాకు మీరు ఒక బూస్టింగ్ లాగా అనమాట, ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది లైక్ చేయడం వలన. సో ఖచ్చితంగా ఒక లైక్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చేసారు చూడండి ఈ బెడ్రూమ్లోనే. ఈ బెడ్రూమ్లోనే కాదు 2 బెడ్రూమ్స్లో కూడా మనకి డ్రెస్సింగ్ అరేంజ్మెంట్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ చూడండి ఈ విండో అనేది మనకి వెంటిలేషన్ కోసం అలా వచ్చేసి కిందన కూడా మనకి కబోర్డ్ ఇచ్చారు. అండ్ దాని పక్కనే మనకి మిర్రర్ అయితే వస్తుందన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను నేను. మిర్రర్ కింద కూడా మిర్రర్ లోపల కూడా మొత్తం మనకి సంబంధించిన కాస్మెటిక్స్ కానీ అదంతా కూడా డ్రెస్సింగ్కి సంబంధించిందంతా కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో కబోర్డ్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి, మనం ఎంతైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. స్పేస్ కూడా అంతే, పెద్ద పెద్ద బెడ్రూమ్స్ కదా. సో ఈ బెడ్రూమ్లో సీలింగ్ కూడా మీరు చూసారు కదా. సో ఇక్కడ మనకి టీవీ యూనిట్కి అటు ఇటు బెడ్రూమ్స్ అయితే వచ్చాయన్నమాట. సో టీవీ యూనిట్ కింద కూడా మీరు కబోర్డ్స్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బెడ్రూమ్కి అయితే మనం వెళ్ళిపోతున్నాము. సో ఈ బెడ్రూమ్లో కలర్ కాంబినేషన్ అయితే ఇలా ఇచ్చారు. అండ్ సీలింగ్ కూడా హార్ట్ సింబల్లా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా. సో ఇదన్నమాట. యాక్చువల్లీ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. నేను మీకోసం ఇలా వెళ్ళి నేను ఈ వీడియోస్ తీసుకోవడం కానీ వీటిపైన నాకు అంత అవగాహన లేదు. మీకు అంటే ఈ బెడ్రూమ్స్ ఇవన్నీ వార్డ్రోబ్స్ గురించి చూపించడం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ, అండ్ కొంచెం మెజర్మెంట్స్ కానీ లేదంటే వేరే ప్రైజ్ ఇవన్నీ కూడా మన మార్కెటింగ్ మేనేజర్ గారు అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో అందుకే మీకు కాంటాక్ట్ నెంబర్ అనేది నేను స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్లీ కాంటాక్ట్ అవ్వండి, నన్ను తిట్టుకోవద్దు, ఓకేనా మీరు. సో అది. అండ్ ఇదైతే మాత్రం జస్ట్ ఏముంది, మీకు ఇల్లు నచ్చింది అనుకోండి, మీరు వివరాలు జస్ట్ అడుగుతారంతే ఫోన్ చేసి. మీకు నచ్చితే డైరెక్ట్గా వెళ్ళి మీరు చూడొచ్చు హౌస్ అనేది. చూడండి ఈ రూమ్లో కూడా మనకి సేమ్ ఆ రూమ్కి లాగే ఈ రూమ్ కూడా డిజైన్ చేశారనమాట.
ఓకేనా. అంటే దానికన్నా ఇది చిన్నది అని కానీ ఏమీ లేదు. బట్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా వచ్చింది. అండ్ ఇక్కడ బాత్రూమ్ వచ్చేసి కూడా రెయిన్బో కలర్స్ టైప్ వచ్చిందనమాట. చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్గా ఉంది. నాకైతే హౌస్ అయితే సూపర్గా నచ్చింది. మీకు కూడా నచ్చితే, మీకు కావాలి ఈ హౌస్ అంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. ఇంకా నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చేసాను కదా, డిస్క్రిప్షన్లో కూడా మీకు డీటెయిల్గా మెన్షన్ చేస్తాను చూడండి. సో ఇది వచ్చేసి మన కాకినాడలో రాయుడుపాలెం ఏరియాలో ఉందన్నమాట హౌస్ అనేది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ కిచెన్ అయితే మాత్రం చాలా లగ్జరీగా ప్లాన్ చేశారనమాట. నిజంగా లగ్జరీ థీమ్ లాగా అనిపించింది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే కిచెన్ అనమాట. ఇదంతా ఈ గ్యాప్ అంతా కూడా మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. అండ్ ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి కదా, అది కంప్లీట్ చేస్తున్నారు. కంప్లీట్ అయిపోయిన తర్వాత హౌస్ అంతా డస్ట్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా బాగుంటుంది. ఈ పైన కూడా మనకి ఒక థీమ్ అనేది వస్తుందన్నమాట, ఆ పైన సీలింగ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా లైట్ ఎఫెక్ట్ లాగా మనకి ఒక అట్రాక్టివ్గా కనిపిస్తుంది. థీమ్ అనేది చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక లైటింగ్ ఎఫెక్ట్ లాగా డిజైనింగ్ వస్తుంది అనమాట లోపల ఆర్గనైజ్ చేసుకోవడానికి. సో ఇలా ఒక 20% వర్క్ అయితే కంప్లీట్ ఉంది. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన హౌసెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ అంటే 3 సేమ్ హౌసెస్ కదా, ఇంకా నాకు ఇది మీకు సేల్కున్న హౌసే చూపించాలి కాబట్టి చూపించాను. మీరు ఒకవేళ డైరెక్ట్గా ఇప్పుడు ప్రజెంట్ మీరు వెళ్ళాలి అనుకుంటే ఆ కంప్లీట్ అయిపోయిన హౌస్ చూస్తే ఈ హౌస్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలిసిపోతుంది. సో కిచెన్ వచ్చేసి మీకు ఫైనల్లీ ఎలా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి చూడండి ఇది చాలా బాగా పెట్టారు. మనకి ఆర్గనైజింగ్ వార్డ్రోబ్ వచ్చేసి డిఫరెంట్గా పెట్టారనమాట. అండ్ ఇక్కడ వాష్ బేసిన్ అయితే వచ్చేస్తుంది. ఇంక ఈ కిందన ర్యాక్స్ అన్నీ కామనే. మోడ్యులర్ కిచెన్స్ అంటే ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా. సో సేమ్ అలానే వీటిపైన స్టిక్కరింగ్ కూడా వీళ్ళు ఇంకా మూవ్ చేయలేదన్నమాట. స్టిక్కరింగ్స్ కూడా తీసేస్తే అప్పుడు అంటే ఈ వార్డ్రోబ్స్ కొత్తవి కాబట్టి వాటిపైన కవర్ అనేది ఉంటుంది, ఆ కవర్ రిమూవ్ చేయాలి. వీళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ డస్ట్ పడకుండా ఆ కవర్ని అలాగే ఉంచేస్తారనమాట. సో ఈ విధంగా ర్యాక్స్ అయితే మీరు చూడొచ్చు కిచెన్లో. ఎక్కువగా లేడీస్ చాలా అట్రాక్ట్ అవుతారు. నేను డైరెక్ట్గా చూసినప్పుడు నాకైతే అబ్బా అనిపించింది, అంత బాగుంది, చాలా బాగుందన్నమాట అట్రాక్టివ్గా. అండ్ ఇవన్నీ కూడా వీళ్ళు చాలా మంచిగా అంటే లగ్జరీగా ప్లాన్ చేశారనమాట హౌస్ అంతా కూడాని. బట్ ప్రైస్ కూడా మనకి రీజనబుల్లోనే ఉండొచ్చు. మీరు ఒకసారి కాల్ చేసి మీరు ఫైనల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవన్నీ ఈ ప్రైస్ డీటెయిల్స్ నేను చెప్పలేకపోతున్నందుకు మీరైతే నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి నిజంగా. ఎందుకంటే వాళ్ళు నాకు ఇలా ఇల్లు చూపిస్తున్నారు, మీకు నేను చూపించగలుగుతున్నాను అంటే అంతవరకునే నాకు అవుతుంది, అంతకు మించి అవ్వట్లేదు. సో మీరు అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ కూడా మనకి చూడండి ఆర్గనైజింగ్కి కిందన ఓపెన్ ర్యాక్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు మొత్తం కూడా కబోర్డ్స్ అయితే మనకి చాలా ఎక్కువ ఉన్నాయి. కబోర్డ్స్కి ఇచ్చిన వార్డ్రోబ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక కిచెన్లో మళ్ళీ ఎంట్రన్స్ మనం ఫ్రంట్ నుంచి చూసాం కదా, ఆ పక్కన సందులా ఉంది, ఆ పక్కకి ఎంట్రన్స్ ఉంది కదా, అది కిచెన్ ఎంట్రన్స్ అనమాట. చిమ్నీ కూడా మనకి హెవీగా కనిపించకుండా కూడా క్లోజింగ్లో ఉండేలాగా అందంగా కూడా ప్లాన్ చేశారు. అండ్ కిచెన్ వాల్ థీమ్ కూడా చాలా బాగుంది. అండ్ టీ కప్స్ అలా వచ్చిందనమాట బ్రౌన్ కలర్లో. అండ్ ఇక్కడ కిందన కూడా మనకి టైల్స్ వచ్చేసి మనకి వుడ్ టైప్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, కానీ కాదు, టైల్సే అలా వచ్చాయి అన్నమాట. సో ఇది కంప్లీట్ హౌస్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ మళ్ళీ ఈ ఎంట్రన్స్ దగ్గర మనకి స్పేస్ ఎలా ఉంది ఏంటి, వాషింగ్ మెషిన్ ఏరియా అంతా కూడా మీకు చూపిస్తాను. సో మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు. దీనిపైన మీ కామెంట్స్ ఏంటనేది నాకు తప్పకుండా చెప్పండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగొచ్చు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తాను, ఓకేనా. మ్యాక్సిమం నేను వీడియోలో ఇచ్చేసాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు తెలిస్తే తప్పకుండా చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ మెషిన్ కాదు, అవుట్ సైడ్ వాళ్ళు ఎవరైనా అంటే చూడండి మనకి ఏదైనా వర్క్ చేయడానికి ఏదైనా వచ్చిన వాళ్ళు వర్క్ చేసుకునేలాగా అది ఫ్రీగా ఇక్కడ ట్యాప్ అయితే ఇచ్చేసారనమాట. అండ్ ఇక్కడ ఇదంతా కూడా మీకు స్టార్టింగ్ చూపించాను కదా, ఇక్కడ వచ్చేసి వాషింగ్ మెషిన్ వచ్చింది. అండ్ కొంచెం ముందుకు వెళ్తే వాష్ బేసిన్ వచ్చింది. ఈ విండోకి తిన్నగా మనకి వాషింగ్ మెషిన్ ఏరియా అయితే ఉందన్నమాట, ఆ పాయింట్ అనేది. సో ఫైనల్లీ ఇది హౌస్.
నచ్చిందా లేదా నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది చాలామంది నాకు సజెస్ట్ చేస్తున్నారు. డెఫినెట్లీ మీరు అడిగినవన్నీ మన ఛానల్లో వస్తాయి. కొంచెం లేట్ అయినా కూడా మీరు ఓపికతో వెయిట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్. మీరు ఎప్పుడూ ఇలానే మన ఛానల్లో ప్రతి వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.